మా అన్నపూర్ణ నేను యనంతూరు శక్తేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి వస్తూ మా కాలేజ్ చూడగానే గుర్తుకొస్తున్నాయి అన్నట్టు ఒకసారైతే కాలేజ్ దగ్గర ఆగాము. సరదాగా చాలా రోజులైంది కదా! కాలేజీలోకి వెళ్దామని అయితే మేము వెళ్ళామండి. కాలేజ్ అయితే మేము చదువుకున్నప్పటికి, ఇప్పటికి కూడా చాలా చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. బ్లాక్స్ అన్నీ చాలా కట్టారు. తర్వాత ఆఫీసెస్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోయాయనమాట. ఒక చోటకి వేరే అలా అయితే చూడగానే కాలేజ్ డేస్ అన్నీ అయితే గుర్తొచ్చినాయనమాట. ఆ రోజులు మళ్ళీ రావు అనుకుంటూ మేమైతే ఒకసారి కాలేజ్ చూసామండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా పెట్టారనమాట. సరస్వతి మాతది. పూజ చేస్తున్నారు. చాలా బాగా అయితే అనిపించిందనమాట నాకు. మేము చదువుకునేటప్పుడు ఇంకా కొన్ని బ్లాక్స్ అయితే కట్టలేదండి. ఇప్పుడైతే చాలా బ్లాక్స్ కట్టారు. అలాగే బ్రాంచెస్ పెంచారనమాట. ఇంటర్ కాలేజ్ కూడా మేము గ్రౌండ్‌లో ఉండేటప్పుడు చదువుకునేవాళ్ళమట. ఆ ఇంటర్ కాలేజ్ కూడా ఈ కాలేజ్ షిఫ్ట్ అయిపోయింది. మేము చదువుకున్నప్పుడు ఉన్న డిగ్రీ బ్లాక్ అయితే ఇదే అనమాట. డిగ్రీ బ్లాక్ అలా ఒకసారి బయట నుంచి అయితే చూసేసామండి. లోపలికి వెళ్దాం అనుకున్నాం గానీ, ఇంకా క్లాసెస్ జరుగుతాయి కదా! ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని చెప్పి లోపలికైతే వెళ్ళలేదు. మేము డిగ్రీ చదువుకున్నప్పుడు బ్లాక్ అయితే ఇదే అనమాట. ఏమైనా సరే మనం చదువుకున్న స్కూల్స్, కాలేజెస్ ఒక్కసారి అలా ఎళ్ళినప్పుడు ఆ రోజులన్నీ ఒకసారి బ్రెయిన్‌లోకి అలా వస్తాయన్నమాట. చూసి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందనమాట. మేము చదువుకున్నప్పుడు కంటే ఇప్పుడైతే మొక్కలవి కూడా చాలా బాగా అయితే పెంచారండి. మా కాలేజీలో రోజులు మళ్ళీ ఎప్పటికీ రావన్నమాట. లైఫ్‌లో హ్యాపీ డేస్ అంటే స్కూల్ డేస్, కాలేజ్ డేసే. ఎందుకంటే అప్పుడు మనకి ఏ బాధ్యతలు ఏమీ ఉండవు. ప్రతిరోజు కూడా హ్యాపీగా ఫ్రెండ్స్‌తో అలా వెళ్ళిపోతూనే ఉంటుందనమాట. కాలేజీ డేస్ అన్నీ ఒకసారి గుర్తొచ్చి, మా కాలేజ్ చూడగానే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీ కాలేజ్ డేస్ ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.